గురుగారు మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఫైనాన్షియల్గా బాగోకపోయినా, అప్పులు ఎక్కువైపోయినా ఈ మనిషిని చాలా కుంగిపోయేలా చేస్తుంది. సడన్గా ఒక ఫ్యామిలీకి ఆర్థికంగా డౌన్ అయిపోయి బంగారం తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి వారికి అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? దానికైనా పరిహారం అనేది ఉంటుందా? తప్పకుండా అమ్మా. బంగారము అనేటువంటిది కావచ్చును, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి విషయాలు కావచ్చును. ఈ సందర్భాలలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి తాంత్రిక రెమెడీ ఇది, ఎంతగానో ఉపయోగపడేటువంటిది కనుక ఎక్కువగా ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా రెమెడీ చెప్పేస్తాను. ఆర్థికంగా వారు ఎంత ఇబ్బందులు పడ్డా బంగారం తాకట్టులో ఉంది తిరిగి పొందాలి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా మాకు అనుకున్నటువంటి విధంగా డబ్బులు మాకేదో ఎవరో మోసం చేశారు, లేదా లోన్ ఇప్పిస్తా అన్నారు మోసం చేశారు, లేదా మాకు ఇంకేదో వర్క్ చేస్తా అన్నారు, సమ్ ల్యాక్స్ కానీ డబ్బులు తీసుకున్నారు, లేదా ల్యాండ్ ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని మాకు మోసం, ఏదైనా కానివ్వండి. ఓకే. సో అత్యంత అద్భుతంగా వీరు ఒక మంగళవారం రోజు సుమారుగా ఇంత ఉండేటువంటి పసుపు కొమ్మును తీసుకోవాలి. ఓకే. మంచి లావుగా పెద్దగా ఉండేటువంటి పసుపు కొమ్మును తీసుకోవాలి ఒక మంగళవారం రోజున. ఓకే. తీసుకొని దీనిని గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని దీని చుట్టూ కూడా ఒక క్లాత్, ఒక ఎరుపు రంగు క్లాత్ అనేటువంటిది మొత్తం కట్టేసి దీన్ని శుభ్రంగా ఉండే ప్రదేశంలో దీన్ని పెట్టండి. ఇంట్లో దేవతా పూజ మందిరంలో. ఓకే. పెట్టిన తర్వాత ఇది ఒక మంగళవారం, మొదటి మంగళవారం రోజు సేకరించుకోవాలి. ఇక నెక్స్ట్ మంగళవారం ఇంట్లో చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఫ్రెష్ బట్టలు అవన్నీ వేసుకొని గౌరీ పూజను ప్రారంభించాలి. ఓకే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రంతో అమ్మవారిని ధ్యానం చెప్పుకొని పసుపు గౌరమ్మం చేసి చక్కగా కూడా ఆ పసుపు కొమ్మ వద్ద పెట్టి ఈ పసుపుతోటే, కేవలం పసుపుతో మాత్రమే లక్ష్మీ అమ్మవారిది కానీ గౌరీ అమ్మవారి 108 నామాలను చెప్పుకుంటూ కుంకుమార్చన చేయాలి. పసుపుతో పసుపు అర్చన, కుంకుమార్చన అంటే పసుపుతోనే అర్చన చేయాలి. ఓకే. ఇలా 9 మంగళవారాలు చేయాలి. 9 మంగళవారాలు కూడా ఈ యొక్క అర్చన అయిపోయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు చక్కగా కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు చామంతి పుష్పాలు కానీ, ఎల్లో చామంతి పుష్పాలు కానీ, ఎవరైతే ఈ విధంగా 9వ మంగళవారం అయిన తర్వాత ప్రతి మంగళవారము కూడా గౌరీ పూజ చేయాలి పసుపుతో. ఇదంతా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 10వ మంగళవారం రోజు నాడు ఈ పసుపు కొమ్మును తీసుకొని హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి. ఓకే. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి మీకు వీలైతే మీరు సింధూరార్చన, కొన్ని దేవాలయాలలో ఆంజనేయ స్వామి బయట ఉంటాడు మామూలుగా, అటు రాముల వారి ఇటు ఆంజనేయ స్వామి, మనము పూలమాల కానీ స్వామివారిని ముట్టుకోవచ్చు. అలా ఉంటే ఓకే. లేదు గర్భగుడి ఉంది అంటే అర్చకుల వారి యొక్క సహాయం తీసుకొని వారినే సింధూరార్చన చేయమనండి. మనం ఎట్లా గర్భగుడిలోకి పోవద్దు కనుక సింధూర అర్చన ఆ పసుపు కొమ్మ మీద చేయించాలి. చేయించిన తర్వాత దీన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి చక్కగా కూడా పసుపును రాసి దానికి చక్కగా కూడా ఆ యొక్క పసుపు కొమ్మను కట్టి మీ మెడలో ధరించుకోవాలి. ఓకే. ఇది మీ మెడలో ధరించుకోవాలి. మరి ఓపికగా 9 మంగళవారాలు చేయాలి. 10వ మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి, సింధూరార్చన చేయాలి. ఈ విధంగా చేసినటువంటి వారికి 41 రోజుల లోపు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం కలిగేటువంటి పరిస్థితి అమ్మవారిస్తుంది. ఓకే. గురుగారు, ఇప్పుడు క్రమం తప్పకుండా ఈ 10 మంగళవారాలు ఖచ్చితంగా చేయాలి అని అంటున్నారా? అవును. అంటే ఆడవాళ్ళకి అందరికీ కంటిన్యూ ఉంటుంది. అది ఒక్క మంగళవారం పోతే నెక్స్ట్ మంగళవారం కంటిన్యూ ఉంటుంది. ఓకే. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.